హాయ్ అండి, నేను మీ శివరాజ్ మాస్టర్ని. మనం ఈరోజు స్క్వేర్ రూట్లకు సంబంధించిన ఈ లెక్కతో ముందుకు వచ్చామండి. ఇటువంటి మోడల్ ఇన్ఫినిటీ టైమ్స్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇన్ఫినిటీ టైమ్స్ ఉంటే ఇక్కడ ఆన్సర్ ఏది ఉంటే అదే అవుతుందండి. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఆన్సర్ ఎక్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఇన్ఫినిటీ టైమ్స్ లేకుండా 4 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఈరోజు ప్రాబ్లం. సరే, ప్రాబ్లంలోకి వెళ్దాం, చూద్దాం. ఇక్కడ మనకి రూట్ ఎక్స్ అన్న ఇక్కడ 2 పెట్టినా పెట్టకపోయినా ఒకటేనండి. ఈ రెండు సేమ్. దీన్ని స్క్వేర్ రూట్ అంటాం, దీన్ని స్క్వేర్ రూట్ అంటాం. ఇక్కడ 2 పర్టికులర్గా పెట్టకపోయినా నో ప్రాబ్లం, ఈ రెండు ఒకటే. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ స్క్వేర్ రూట్ ఎన్నిసార్లు వచ్చింది చూడండి. 1 2 3 4 5 టైమ్స్ వచ్చిందండి. 5 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 పవర్ 5 అంటే 32 అండి. 2 పవర్ 5 వాల్యూ 32. ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చేటప్పుడు ఈ ఎక్స్ రాసుకుని ఫ్రాక్షన్ వస్తుందండి పవర్లో. ఈ ఫ్రాక్షన్లో కింద దీన్ని డినామినేటర్లో రాయండి. పైన వచ్చేటప్పటికి ఏం రాయాలంటే ఒకటి తగ్గించి రాయండి. అంటే 32 - 1 అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి x పవర్ 31/32 ఈజ్ ద ఆన్సర్.